హాయ్ అండి. ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చూసేయండి. ఫస్ట్ ఇలా బాగా వాటర్లో ఆకునైతే బాగా కడుక్కోవాలి. కడిగిన వెంటనే తీయద్దండి ఏ ఆకైనా కానీ. 2 మినిట్స్ వరకు అలాగే పెట్టడం వల్ల ఏమైనా మట్టి ఉంటే అది తేమకి తడిసి కిందకి వెళ్ళిపోయి మాకి ఫ్రెష్గా ఆకునైతే ఇస్తుంది. ఇలా కడగడం వల్ల చాలా ఈజీగా అయితే మాకి మట్టి అంతా వెళ్ళిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది డ్రైకి వేసుకోవాలండి. ఇది తేమంతా ఆరిపోయిన తర్వాత చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది ఆరే లోపల మనమైతే టమోటాలు కట్ చేసుకుందాం. చూసేయండి. ఈ టమోటాలు కూడా చాలా చిన్న వీలైనంత వరకు చాలా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి. ఎందుకో ముందు వీడియోలో చెప్తాను, మీరే చూస్తారు కదా. ఇలా కట్ చేయడం వల్ల మాకు ఈజీగా అయితే ఉడుకుతుంది. సో ఇంత పీసెస్ అయితే ఇంకా వీలైతే చాలా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఆకైతే ఆరిపోయిందండి. నేను కడాయిలో నూనె వేసుకొని ఆ తర్వాత ఆకు అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, తేమ అంతా వెళ్ళిపోయింది. తేమ గనక ఉంటే ఆకు పచ్చడి అనేది చాలా రోజుల వరకు ఉండదు. అదే తేమ గనక ఆరిపోతే చాలా రోజుల వరకు నిలువ ఉంచుతుంది. అలాగే హాస్టల్ పిల్లలకి బయట పంపించాలన్నా కానీ ఈ పచ్చడి చాలా సేఫ్టీగా అయితే మేము పంపించవచ్చండి. సో నేనైతే ఆకంతా డ్రైగా అయిపోయిన తర్వాతే ఇలా వేయించుకోవడం మంచిది అని చెప్తాను. ఇది వేయించేటప్పుడు మనకైతే చింతాకు వాసన అయితే వస్తుందండి. చాలా బాగా ఉంటుంది. సో ఇలా మనము లో ఫ్లేమ్లోనే ఇది బాగా ఉడికించుకోవాలా, హై ఫ్లేమ్లో ఉడికించకూడదు. సో ఇలా మెల్లగా మొత్తం కదిపేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయి ఆకు అనేది మెత్తబడిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత భిన్న అయితే చేంజ్ అయితే అయిపోయింది. సో ఇలా బాగా ఆకు మెత్త పడిపోయిన తర్వాత మనమైతే టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా నీళ్ళు లేకుండా బాగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. దీంట్లో ఉప్పు అనేది వేయద్దండి, అలాగే నీళ్ళు కూడా వేయకూడదు. అలాగే మనమైతే అడుగు మాడకుండా కాసేపటికి ఒకసారి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను ఎందుకు టమోటాలు అనేటివి చిన్నవి కట్ చేసుకోమన్నానంటే భిన్న ఉడుకుతుందని చెప్పి. ఇప్పుడు నేను ఇంకొంచెం నూనె అయితే పోసుకున్నాను. ఎందుకంటే అడుగు మాడకుండా అడుగు పట్టకుండా బాగా ఉడుకుతుంది అని చెప్పి. ఇలా మెదుపుతూ కదుపుతూ మెల్లిగా అయితే ఇలా కలుపుతూ ఉండాలండి. నేను ఇలా కాసేపు తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం మెత్తబడిపోయింది. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టేస్తున్నాను. చూసేయండి. సో ఇలా కొంచెం ఇలా రఫ్గా పట్టుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరుబాతుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి. ఇవన్నీ నేను ఇప్పుడు అదే కడాయిలో ఎక్కువ నూనె వేసి అందులోనే ఇది బాగా వేయించేస్తున్నాను. సో ఇలా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు అయితే ఎక్కువ వేసి బాగా వేయించుతున్నాను. ఇప్పుడు మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకు పచ్చడి అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేయాల. నూనె ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది చల్లారేకి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే కడాయి మళ్ళీ తీసుకొని అందులోకి కొన్ని ఆవాలు వేసుకొని అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. ఇది నేను ఇప్పుడు పొడి కోసం అయితే చెప్తున్నాను. మేము అది వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవడానికి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నూనె వేసి నేను ఎండుమిరపకాయలు వేసి అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు నేను వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకునేసి అందులోకే ఇది కూడా ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. వలచకుండా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అలాగే రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేయాలండి. అంతే అండి. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ఇది చల్లారిపోయింది కదా, ఇందులోకి వేసేసి బాగా కలిపేసి 1 గంట తర్వాత అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా అయితే ఉంటుంది. ఇంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరిన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్.